కీలకమైనటువంటి స్థావరాల మీద యుఎస్ స్థావరాలు ఎంబసీస్ అట్ ది సేమ్ టైం కొన్ని రిఫైనరీస్కి సంబంధించి కూడా అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరికలు జారీ చేయడం వాటన్నిటినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించడం మనం చూసాం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అటాక్కి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, భారతీయులు 5 గాయపడ్డట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం, మీకు డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు భారతీయులు 5తో పాటుగా మరొక 7 వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా గాయపడ్డట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని అటాక్స్ జరగవచ్చు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సైరన్స్ మోత మోగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గల్ఫ్ దేశాలు సైతం ఇరాన్ చేస్తున్నటువంటి అటాక్స్ విషయంలో కొంత మరింత ఆందోళన వ్యక్తం చేయడం, తిరిగి దాడులకు పాల్పడాలా అన్నటువంటి ఆలోచనలోనూ వాళ్ళు డిస్కస్ చేస్తున్నట్లుగా కొంత సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఇమీడియట్గా తిరిగి అటాక్స్ చేసే పరిస్థితి లేదు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రికి లేదంటే రేపటికి మరికొన్ని ఆయిల్ స్టోర్స్ని మేము దాడి చేస్తాం, యుఎస్కి సంబంధించినటువంటి కీలక స్థావరాలు అండ్ యుఎస్ కంపెనీస్, ఎస్పెషల్లీ యుఎస్కి సంబంధించినటువంటి కంపెనీస్లో మేము దాడి చేస్తామని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ని చాలా వరకు ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది, సమాచారం అందుతోంది. ఇప్పటికే మనం చూసాం సుమారుగా 10కి పైగా యుఎస్కి సంబంధించిన అంతర్జాతీయ సంస్థల మీద మేము దాడులు చేస్తామని ప్రకటించడాన్ని ఇప్పటికే మనం చూసాం. అమెజాన్ మీద కొన్ని దాడులు జరిగాయి, అక్కడ కొంత డ్యామేజ్ కూడా అయింది. సో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలని మాతో పంచుకోండి. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దుబాయ్, అబుదాబి టార్గెట్గా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ దాడుల్లో 5 ఇండియన్స్ సహా 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అజాన్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇరాన్ మిజైల్స్ను యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. అయితే ఈ కూల్చివేసిన శిథిలాలు ఇళ్లపై కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు సహాయక బృందాలు. మరోవైపు ఈ హజ్బాన్ అటాక్ సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు. హజ్బాన్ గ్యాస్ ప్లాంట్ పైన కూడా మిజైల్స్ అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. భారీగా మంటలు చెలరేగాయి, తాత్కాలికంగా ప్లాంట్ కూడా మూసివేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి యుఏఈ టార్గెట్గా ఇప్పటి వరకు 475 బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఇరాన్ ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అబుదాబి హై అలర్ట్లో ఉంది. అక్కడ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అంటూ కూడా సూచించారు. ఎక్కువగా దాడులు జరిగేటువంటి ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళిపోండి, ఈవెన్ మీ ఇళ్లలో ఉన్నా సరే సేఫ్గా లేరు అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ అటాక్ తర్వాత అబుదాబి, దుబాయ్ టార్గెట్గా వరుసగా జరుగుతున్నటువంటి ఈ దాడుల తర్వాత కొన్ని ఏరియాలను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడిలో మొత్తం 5 ఇండియన్స్ గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ అబ్జాన్ ఏరియాలో ఘటనకి సంబంధించి మేము ఖచ్చితంగా దీనికి తిరిగి ప్రతిదాడులు చేస్తామని కూడా ప్రకటనలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద వరుసగా జరుగుతున్నటువంటి ఈ దాడులతో గల్ఫ్ నేషన్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కానీ తిరిగి అటాక్స్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో వాళ్ళ మిజైల్స్ను ఇప్పటికే చాలా వరకు ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ కొన్ని మిజైల్స్ మిస్ అవుతున్నాయి. మరికొన్ని ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత గాలిలోనే పేల్చివేసినటువంటి మిజైల్స్ శకలాలు పడడం వల్ల కూడా కొన్ని చోట్ల దెబ్బలు తగులుతున్నట్లుగా, కొంతమందికి గాయాలు అవ్వడం, కొంతమంది ప్రాణాలు పోవడం, కొంత ఆస్తి నష్టం జరగడం లాంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ దుబాయ్కి సంబంధించి ఈ జబెల్ అలీ ఏరియా దగ్గర కొన్ని దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు దుబాయ్ పోర్ట్ సమీపంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్ మీద ఒక డ్రోన్ దాడి జరిగింది రీసెంట్గా.
నౌకకు మొత్తం కూడా అగ్ని ప్రమాదం జరగడం, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. భారీ ఎత్తున ఒక్కసారిగా ఈ జబిల్ అలీ ఏరియాలో ఉన్నటువంటి కువైట్ ఆయిల్ ట్యాంకర్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. యూ కెన్ సీ దట్ విజువల్. ఒక్కసారిగా కారు మబ్బుల్లాగా కమ్మేస్తున్నటువంటి ఆ మేఘాలను మీరు చూడొచ్చు. మొత్తం ఆయిల్ అంతా కూడా డెస్ట్రాయ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద అనేక దాడులు జరిగాయి. మిజైల్స్ అండ్ డ్రోన్స్తో కొన్ని దాడులు జరగడాన్ని మనం చూసాం. ఇప్పటికే ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం 23 మెరైన్ టవర్, దుబాయ్లో ఉన్నటువంటి ఈ మెరైన్ టవర్ మీద కూడా దాడి జరిగింది. అయితే మిజైల్స్తో చాలా వరకు ఆ మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ కూడా కొంత బిల్డింగ్కి డ్యామేజ్ అవ్వడానికి కూడా మనం చూసాం. వీటితో పాటు అంతకుముందు జరిగినటువంటి అల్ బష్రా ఏరియాలో అక్కడ ఉన్నటువంటి కొన్ని డ్రోన్స్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందడం కూడా మనం చూసాం. అలాగే బుర్జ్ అల్ అరబ్ ఏరియా సమీపంలో కూడా డ్రోన్ కొన్ని అక్కడ నష్టం చేశాయంటూ కొంత సమాచారాన్ని మనం చూసాం. సో ఓవరాల్గా ఈ వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటు అబుదాబిలో సైతం రువాయిస్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మేజర్ ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కూడా కొన్ని దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది. భారీగా డ్రోన్ అటాక్స్కి పాల్పడింది ఇరాన్. రిఫైనరీ మొత్తం కూడా పూర్తిగా షట్ డౌన్ అవ్వడాన్ని మనం చూసాం. అట్ ది సేమ్ టైం ఈ హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే ప్రయత్నం, మిజైల్స్ ఇంటర్సెప్ట్ అయ్యాయి అక్కడ చాలా వరకు కూడా. కాకపోతే కొన్ని అక్కడ చిన్న చిన్న డ్రోన్స్ పేలడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆపరేషన్స్ అన్ని కూడా తాత్కాలికంగా మూసివేయడానికి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అజ్బాన్ ఉన్నటువంటి ఏరియా, ఈ అజ్బాన్ ఏరియాకి సంబంధించి మనం ప్రజెంట్ నేను ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. పైనుంచి పడ్డటువంటి శకలాలు యూ కెన్ సీ. అక్కడ మిజైల్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత అంటే మిజైల్ వస్తుంది అని తెలిసి వెంటనే ఆ మిజైల్ని ఢీ కొట్టడానికి మరికొన్ని చిన్న మిజైల్స్ని పంపించి దాన్ని ఢీ కొట్టారు. అది గాలిలోనే పేలిపోయింది. కాకపోతే ఆ శకలాలు కింద పడ్డాయి. మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు. మిజైల్ పేలిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి శకలాలు చాలా బరువుగా ఉంటాయి. మిజైల్స్ కొన్ని 100 కిలోల బరువు, 1000 కిలోల బరువు కూడా ఉంటాయి కొన్ని పెద్ద మిజైల్స్. సో అంత భారీ మిజైల్కి సంబంధించినటువంటి శకలాలు పడితే అవన్నీ కూడా అంత ఎత్తు నుంచి పడడం వల్ల చాలా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మరింత డ్యామేజ్